నమస్కారం. నేను డాక్టర్ దామెర వెంకట సూర్యారావు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాషలో పరిణామాలు, మన సంస్కృతి, భాషా పరిరక్షణ, దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రపంచంలో 6,000 పైగా భాషలు ఉన్నాయి. మనం భౌగోళికంగా చూస్తే కొన్ని దేశాల్లో బహుళ భాషలు ఉంటాయి. మన దేశంలో కూడా అది పరిస్థితి. ఇక్కడ భాషా సమాజం, ఒక సమాజం యొక్క మనుగడకి, సమాజం యొక్క అస్తిత్వానికి, సామాజిక వ్యవహారానికి భాష మూలం. మన దేశం వరకు చూస్తే చాలా భాషలు ఉన్నాయి. మన తెలుగు సంస్కృతికి, మన ప్రాచీనతకి, మన తెలుగు వారి సభ్యతకి కూడా మన తెలుగు భాష వెన్నెముక లాంటిది. అయితే ప్రాచీన కాలం నుంచి మన భాష ఎప్పటి నుంచి ఉంది, చాలా కాలం నుంచి ఉందని చెప్తున్నాం. మనకి ఆంధ్ర మహాభారతం అన్నయ్య గారి అంత్యీకరణానికి ముందు నుంచి కూడా శాసనాలు ఉన్నాయి. అందులో ప్రాకృతం ఉన్నది, సంస్కృత శాసనాలు, ప్రాకృత శాసనాలు. శాతవాహన కాలం నుంచి కూడా మనకి తెలుగు భాష యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే భాష నిత్య పరిణామశీలం, ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రవాహిని దేశ్య అన్నారు. మరి కాలాన్ని బట్టి, రాజకీయమైన సామాజికమైనటువంటి కారణాలు బట్టి కూడా భాష పరిణామం చెందుతూ ఉంటుంది. అలా పరిణామం చెందడం వల్లే దాన్ని సజీవమైన భాష అని అంటూ ఉంటాం. అయితే ఈ రోజున మనకి ప్రపంచంలో చాలా భాషలు, 6,000 పైగా భాషలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా చాలా భాషలు, అందులో లిపి లేని భాషలు అంతరించిపోతున్నాయి అంటున్నారు. అంటే లిపి ఉన్నట్టయితే అందులో గ్రంథాలు, సాహిత్యం ఉండి తర్వాత తరాలకు అది నిలబడుతుంది. ఎప్పుడైతే లిపి లేదో ఆ భాషా వ్యవహర్తలు ఒక తరం నశించిపోయాక ఆ తర్వాత తరం వాళ్ళు ఇంగ్లీషో మరొక ఆ ప్రాంతాల్లో లిపిలో ఉండే మరొక నాగరిక భాష నేర్చుకొని పట్టణాలు వలస వెళ్ళాక వారు ఆదివాసీలు కానివ్వండి, మరేజనులు కానివ్వండి, వారు పూర్వులు మాట్లాడిన భాష వారికి రాని పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్నది. మన దేశంలో కూడా మరి 1961లో గ్రేడ్సన్ సర్వే ప్రకారం 1,400 భాషలు ఉన్నాయని చెప్తారు. కానీ వాళ్ళు అందులో చాలా భాషలు ఇవాళ వ్యవహర్తలు లేరు. కాబట్టి భాషల్ని మనం కాపాడుకోవాలి. భాషను కాపాడుకోవడంలో ఒకటి ఏమిటంటే వ్యవహారం. ఇంట్లో నిత్య వ్యవహారం ఉన్నది, మనం పనిచేసే వ్యవహారం, బయట మార్కెట్లో కానీ మనం జనసమూహంలో తిరిగే సామాజికమైన వ్యవహారం, ఈ 3 రకాల వ్యవహారం ఉండాలి. పూర్వం మనకి కావ్యాలు, పురాణాలు ఉన్నాయి. అందులో ఉండే భాష గ్రాంథిక భాష. అంటే తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, హిందీలో కూడా చాలా మాండలికాలు ఉన్నాయి, ప్రాకృతంలో కూడా చాలా మాండలికాలు ఉన్నాయి. ఈ కావ్యాల్లో ఉండే భాష గ్రాంథిక, గ్రంథాలు ఉండే భాష గ్రాంథికం ఉంటాం. అంటే పండితులకి, బాగా చదువుకున్న వాళ్ళకే తప్ప అది అందరికీ అర్థమయ్యేది కాదు. తర్వాత కాలంలో వచనం వచ్చింది, ప్రోజ్ అంటాం మనం. ఆ వచనం కూడా బాగా సరళమైన భాష అయితే తప్ప అందరికీ అర్థం కాని పరిస్థితి. ఇవాళ దినపత్రికలో ఉండే వార్తలు కానీ చాలామంది చదువుతున్నారు. వచనంలో రాసే విషయాలు కూడా అలాంటి పూర్తి వ్యవహారిక భాషలో రాస్తేనే సామాన్య పాఠకులకు అర్థమవుతుంది. అందుకే పత్రికలు కూడా వార్తలు కానీ, తాను చెప్పదలుచుకున్న విషయాలు కానీ, సాహిత్యపరమైన అంశాలు కానీ, ఆధ్యాత్మిక అంశాలు కానీ సాధ్యమైనంత వరకు సామాన్యమైన పాఠకులకు అర్థమయ్యేటువంటి భాషలోనే వాళ్ళు రాయించి ప్రచురిస్తూ ఉంటారు. అలాగని అక్కడక్కడ కొన్ని సాహిత్య విషయాలు, కొన్ని అనువాదాలు, కొన్ని సంస్కృతపరమైన అంశాలు కూడా ఉంటాయి. అక్కడ వాళ్ళ శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. అవి చదివి అర్థం చేసుకునే వాళ్ళ కోసం వాటికి తెలుగు అనువాదం కూడా ఇస్తూ ఉంటారు పక్కన. చాలా కాలం మనకి గ్రాంథికమా, వ్యవహారికమైనటువంటి వాదాలు కూడా వచ్చాయి. మరి పండితులు మరి వ్యాకరణం మీద, ఛందస్సు మీద, అంటే వ్యాకరణానికి ఛందస్సుకు నియమాలు ఉంటాయి. నిత్యం మాట్లాడుకునే వాడికి, పత్రికలో రాసేవాడికి
ఒక వ్యాసం రాసేవాడికి, ఒక కథా నవల రాసేవాడికి ఆ నియమాలు బంధించవు. కనుక గ్రాంథిక భాష నియమాల్ని తప్పించుకొని జనంలోకి భాష వెళ్ళాలి. గురుదేవుల వారు కన్యాశుల్కం నాటకం రాశారు. రాసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఎవరిని సంతోషపెట్టడానికి కూడా నా నియమాలు సడలించుకోలేను. ప్రజల కోసం ప్రజల భాషలో వాళ్ళకి కావాల్సిన విషయాలు రాయాలి. అంటే సంఘ సంస్కరణ అనేది సమాజాన్ని మాత్రానికి సంబంధించింది. సమాజం, సంస్కరణ, భాష. భాష అనేది ఒక సంస్కరణ సాధనంగా ఉపయోగించాలి. వీరేశలింగం గారు కూడా మొదటి గ్రాంథికలో రాసిన తర్వాత కాలంలో కూడా ఆయన సంస్కృత అనువాదాలు లాంటివి గ్రాంథికలో ఉన్న తర్వాత కాలంలో ఆయన వ్యాసాలు రాశారు, కొన్ని నవలు రాశారు, కొంత వ్యవహారిక భాషలోకి వచ్చాయి. గురజాడ వారు ఆయన కవిత్వంలో కానీ, మరి ముత్యాల సారాలో కానివ్వండి, కన్యాశుల్కం నాటకంలో కానివ్వండి, సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో కథ కానీ నాటకాన్ని కానీ సంస్కరణ దృష్టితో చెప్పారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఆయన కథల్ని సంస్కరణ భావాలతో చెప్పారు. మరి భాషలో సంస్కరణ కానీ మనకి గిడు రామ్మూర్తి పంతులు గారిని చెప్తాం. రామ్మూర్తి గారిని అంటే నన్నయ్య గారిని మనం ప్రాచీన కాలంలో వాగన శాస్త్రం అన్నాం. అంటే అప్పటికి భాషకు వ్యాకరణం లేదు, భాషకు పద్ధతి లేదు. అలాంటి భాషని ఒక క్రమశిక్షణలో పెట్టి ఓ పద్యానికి ఒక స్వరూపాన్ని ఇచ్చారు. అంతకుముందు శాసనాల్లో కూడా పద్యం ఉన్నప్పటికీ కూడా పద్యం అనేది నన్నయ్య గారితో ఆకస్మికంగా పుట్టిందని కాదు. కానీ శాసనాల్లో ఉన్నటువంటి పద్యానికి ఒక రూపురేఖలు ఇచ్చి ఒక పద్య కావ్యాన్ని నిర్మాణం చేశారు. తిక్కన గారికి వచ్చేసరికి తెలుగు నుడికారాన్ని పెంచారు. అయితే ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి, మనం రాస్తున్నటువంటి తెలుగులో కూడా చాలా మనకు తెలియకుండానే తత్వ పదాలే వాడుతున్నాం. అంటే సంస్కృతుల ప్రాకృతుల నుంచి వచ్చినటువంటి పుట్టినటువంటి పదాలని తత్సమాలు అంటాం. అచ్చ తెలుగు నుడికారాన్ని మర్చిపోయాం. అందుకే ఈ తరానికి సామెతలు కానీ, పలుకుబడులు కానీ, జాతీయాలు కానీ ఏ సందర్భం ఏమిటి వాడతారన్నది ఇవాళ వర్తమాన తరానికి తెలియడం లేదు. పూర్వకాలం కథలు రాసేవాళ్ళు సామెతలు వాడేవాళ్ళు, జాతీయాలు వాడేవారు. అంటే ఇవాళ మాండలికం అంటున్నాం. ఆంధ్రదేశంలో మనకి ఉత్తరాంధ్రలో ఒక రకమైన మాండలికం ఉన్నది, గోదావరి జిల్లాలో ఒక భాష ఉన్నది, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భాష ఉంది, రాయలసీమలో, తెలంగాణలో. అంటే కొన్ని పదాలు ఆ ప్రాంతంలో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కావు. అయినప్పటికీ కూడా ఆ భాషలో కథలు రాస్తున్నారు. అలా చదువుతుంటే అర్థం అయిపోతుంది. అర్థం కాకపోవడం అంటే ఏమీ లేదు. అక్కడ ఫుట్ నోట్స్లో ఈ పదానికి ఇది అర్థం అంటే ఈ ప్రాంతాల్లో వాడతారు. కానీ ఇవాళ మాండలికం, వ్యవహారికంలో మాండలికం ఒక పద్ధతి, ఒక ఉపభాగం. కాబట్టి మాండలికం కూడా ఇవాళ భాషా ప్రచారానికి అర్థంకి ఏం కాదు. ఒక ప్రాంతం వాళ్ళు తన మనోభావాలు మరో ప్రాంతంతో చెప్పుకునేటప్పుడు అందులో విషయాలు ప్రచారం చేసేటప్పుడు మాండలికాన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే వ్యవహారిక భాష వచ్చిన తర్వాత మనం మన భావాలని అన్ని ప్రాంతాలు కూడా, అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు పట్టుబట్టినప్పుడు కూడా చాలాసార్లు ఆయన ప్రతిఘటన వచ్చింది. ఆయన ఊరూరా తిరిగి ఉద్యమంలో ప్రచారం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఆయన అడిగింది కాంపోజిషన్, వ్యాసరచన వ్యవహారికంలో పెట్టండి, పరీక్షను వ్యవహారికంలో రాయించండి అని. చాలా ఆలస్యంగా ఆ మార్పులు వచ్చినాయి. అయితే ఇవాళ మనం వ్యవహారికలో ఉన్నది. కానీ అలా అని చెప్పి వ్యవహారిక భాష కదా అని చెప్పేసి మనం పూర్తిగా మంచి పదాలని, మంచి భాషని, కవులు రాసినటువంటి మంచి పదజాలాన్ని వాడకుండా మనం మామూలుగా ఏదో సామాన్య పామరజనం మాట్లాడే, అంటే చదువు లేని వాళ్ళు మాట్లాడే భాషలో రాస్తే అంత గౌరవంగా ఉండదు. కనుక ప్రాచీన సాహిత్యం యొక్క మూలాలని గ్రహించుకుంటూ ఆ వారసత్వాన్ని, ఆ సంస్కృతిని ఈ తరానికి సరళమైన భాషలో అందిస్తే భాష నిలబడుతుంది. మరి అంతర్జాతీయ మాతృభాష దినం అన్న పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే, ఇవాళ ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్ళేసరికి పిల్లలు ఇవాళ ఆంగ్లం ఒకప్పుడు వ్యామోహం కావచ్చు, కానీ ఇవాళ అది అవసరం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఆంగ్లం రావాల్సిందే. కానీ ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకపోతే, ఆంగ్లం రాకపోతే బ్రతుకు తెరువు లేదు అన్నటువంటి ఒక భ్రమని మన ప్రభుత్వాలు కల్పించినాయి. మన ఇంగ్లీష్లో పిల్లవాడు పల్లెటూళ్ళలో కూడా ప్రాథమిక విద్యని ఎల్కేజీ, యూకేజీ నుంచి 1వ తరగతి నుంచి కూడా
సైన్స్ సోషల్ కూడా ఇంగ్లీష్లో చదువుకుంటేనే వాడి పనికి వస్తాడు, మన దేశం వెళ్తాడు, డబ్బు సంపాదిస్తాడు అనే భ్రమలో ఉన్నాం. 15% వరకు ఇతర రాష్ట్రాలు వెళ్తున్నారు. అక్కడ హిందీ వస్తే చాలు. కేవలం 3% విదేశాలకు వెళ్తున్నారు. అందులో కూడా కొన్ని దేశాలు, గల్ఫ్ దేశాలు గట్ట నైపుణ్యం ఉన్నటువంటి రకరకాల సాంకేతికమైన వలసలు వెళ్తున్నారు తప్ప అందరూ విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళేవాళ్ళే కాదు. కాబట్టి మరి సినిమాలు ఉన్నాయి, ముద్రణ రంగం ఉంది, ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. వాటికి తమ రాష్ట్రంలో కానీ పరిసరాల్లో కానీ తమ మాతృభాషలోనే వ్యవహరిస్తూ తన వ్యాపారాలు కానీ మరొకటి కానీ వ్యవహారాలు, ఉద్యోగం కానీ చేస్తున్నటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మాతృభాషని విస్మరించడం అంటే ఇంగ్లీష్ రావడం తప్పు కాదు, కానీ మాతృభాషని పణంగా పెట్టుకోవడం. ఇవాళ ప్రభుత్వాలు ముఖ్యంగా మిగతా ప్రాంతాల్లో ఇంత పరిస్థితి లేదు. హిందీలో తప్పకుండా హిందీలో మాట్లాడతారు, వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినా సరే. తమిళనాడులో కూడా లేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎందుకో కానీ మన తెలుగునాట ఇంగ్లీషు రావాలి అంటే తెలుగుని మర్చిపోవాలి, తెలుగులో మాట్లాడకూడదు అనే దురదృష్టకరమైన వాతావరణం ఇవాళ ఉన్నది. అంచేత ఇంగ్లీష్లో కూడా మన బంధుత్వాలు ఏమిటి, చుట్టరికాలు ఏమని పిలవాలి కాకుండా మమ్మీ డాడీ అంకులు ఆంటీ పదాలు తప్ప మరో వరుసలు, మా వేలుడిచిన మేనమా ఉండి, మా నాన్నగారి పెద్దలు కొడుకండి, ఇలాంటి పదాలు ఈ తరానికి చాలామంది రావట్లేదు. అంటే ఇంట్లో కొంత సంప్రదాయం ఉన్న కుటుంబాలే తప్ప మా పిల్లలు ఇలా కాదు, ఇంకోలా అంతా ఇంగ్లీష్లోనే వ్యవహరించాలి, మాట్లాడాలి అని ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని ఆ వాతావరణంలో పెంచుతున్నారో వాళ్ళకి భాష రావట్లేదు. మనం సామెత చెప్తే పిల్లకి అర్థం కావట్లేదు. ఇవాళ కథలు అవి వాట్సాప్ గ్రూపుల్లో కవితలు పెడుతున్నారు, అందరూ కూడా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు. వెనకటి తరం వాళ్ళు రాసిన కథల్లో కానీ కవిత్వంలో కానీ తెలుగు నుడికారం ఉండేది. అలానే మన అచ్యుతను కావ్యాల పూర్వం వచ్చాయి, ఇవాళ అర్థం కావడం లేదు. అంటే ఆచ్ఛికాన్ని పూర్తిగా మర్చిపోయాం. మరి ఏమైనా తెలుగు మాట్లాడుతున్నా అది తస్సమాలు వస్తున్నాం. కొంతమంది అది కూడా వదిలిపెట్టి కేవలం అచ్చతెలుగులోనే రాయాలి అని అనుకోవడం కూడా కష్టమే. పుస్తకం అంటే అర్థం అవుతుంది, అది సంస్కృతమే, తత్వమే. కానీ పొత్తం అంటే అర్థం కాదు. గ్రంథాలు ఏమంటే అర్థం అవుతుంది, పొత్త బూడి అనలేం. అలాగే మాట్లాడాలి అచ్చతెలుగులోనే అనే నిబంధన రావడం వల్ల కూడా అలా కొంత ప్రచారం చేస్తున్నారు. అది కూడా భాష మీద మమకారమే, వాళ్ళు తప్పడానికి లేదు. కానీ దానివల్ల ఈ తరం వాళ్ళు భాషకు ఇంకా దూరం అయిపోతున్నారు. ప్రజలకు ఏ భాష అయితే వస్తుందో, ఏ పదాలు అయితే అర్థం అవుతాయో ఆ భాషలోనే మనం రాయాలి, వాటితో రాయించాలి. ఒక కవిత రాయించడం, ఒక వ్యాసం రాయించడం. అక్కడక్కడ కొన్ని పదాలు రోడ్డు వాడతాం, కాఫీ వాడతాం, బ్యాంకు వాడతాం, తప్పులేదు. వాటిని కూడా అత్యధికంలో పదాలు మనం ప్రయోగించాలని అడిగితే కష్టం. పదాలు ఉన్నాయి కానీ వ్యవహారంలో లేవు. వాటిని పరిచయం చేయొచ్చు కానీ అవే వాడాలని నిర్బంధం మాత్రం చేయకూడదు. కానీ భాష మనుగడ సాగిస్తేనే మన సంస్కృతి నిలబడుతుంది. రాబోయే తరాలకి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, మన పండుగలు, పబ్బాలు, పద్ధతులు ఇవన్నీ తెలియాలంటే మన భాష వ్యవహారం తెలియాలి. అందుకోసం తల్లిదండ్రులు, పెద్దలు కూడా మన వారసత్వంగా మనం ధనం ఇస్తున్నాం. మన సంస్కృతిని, మన భాషని, మన భాషలో ఉండే సంప్రదాయాన్ని, మన పలుకుబడిని ఈ తరాన్ని వారసత్వంగా ఇచ్చినట్టయితే భాష మనుగడ సాగిస్తుంది. భాష యొక్క అస్తిత్వం దెబ్బతింటే కొన్నాళ్ళకి తెలుగు నాడు మిగులుతుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మిగులుతుంది. కానీ ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలు కరువైపోతారు. కనుక ఈ స్ఫూర్తిని మనం పొందాలని చెప్పి ఆశిస్తూ అందరూ కూడా పెద్దలు మన తెలుగుని పిల్లల చేత మాట్లాడిద్దాం, వాళ్ళ చేత రాయిద్దాం అనే స్ఫూర్తిని పొందాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.